అమ్మా అమ్మ అనిపించుకోవాలని, నాన్న అనిపించుకోవాలని ఈ తరం తాపత్రయం. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా మన చదువులతో సంబంధం లేకుండా మన ఉద్యోగాలు, మనతో మనకు సంబంధం లేకుండా మన ఉద్యోగాలు, ఒకరితో ఒకటి అనుబంధం లేకుండానే ప్రేమలు, పెళ్ళిళ్ళు. సూర్యకిరణాలు మేనిపై పడనే లేదు, వర్షపు నీటితో నీవు తడవనే లేదు, చెప్పులు లేకుండా భూమిలో నడవలేదు, కళ్ళద్దాలు లేకుండా ఆకాశాన్ని చూడనే లేదు, ఏసీలో ఉండటం తప్ప పాఠశాల నుంచి ప్రకృతిలో చల్లగాలి పీల్చనే లేదు, కాలానుగుణంగా పండిన పంటనే నువ్వు తినలేదు, పూసిన పువ్వులనే చూడలేదు, పండిన ఫలాలను, ఏ కాలాన పండిన పంటను నీవు ఆస్వాదించనే లేదు. ప్రకృతికి దూరమై జీవిస్తున్న నీకు ప్రకృతిలోని ప్రేమ ఎలా తెలుస్తుంది? గువ్వ జంటలను చూడు ఎంత బాగా ప్రేమించుకుంటున్నాయి, పిచ్చుక గూళ్ళను చూడు ఎంత చక్కగా ఏర్పరచుకుంటున్నాయి, నెమళ్ళ జంటను చూడు ఎంత ఆహ్లాదంగా ఉన్నాయి, చిలుక జంటలను చూడు ఎంత ముచ్చటగా ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా ప్రేమమయం, ప్రేమతోటే జీవనం. ప్రేమను ప్రేమించు. ఈ విశ్వంలో ప్రతిదీ మనం ఆస్వాదించడానికే. ఈ ప్రకృతికి ఇవ్వడం తెలుసు, నీకు మాత్రం తీసుకోవడమే తెలుసు. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతిని గౌరవించు, ప్రకృతిలో ఆస్వాదించు, ప్రకృతిలో జీవించు. ప్రకృతి ఎప్పుడూ ఇమ్మని కోరదు. నీ పంచేంద్రియాలతో ఆ పంచభూతాలకి అనుబంధం ఉన్నన్ని నాళ్ళు నీవు ఆరోగ్యవంతుడివి, అదృష్టవంతుడివి, భాగ్యవంతుడివి. రేపటి జనాలకి పురుడు పోస్తావు, రేపటి భవిష్యత్తుకి పునాదులు వేస్తావు, రేపటి భావితరాలకి పండంటి సంతానాన్ని ఇస్తావు. ప్రేమించు, ప్రేమనందించు, కృతజ్ఞత కలిగి ఉండు. నీవు కోరుకున్న సంతానాన్ని నీవు పొందే అర్హతను నీవు సంపాదిస్తావు ఆనాడు.